మీరు ఏదైతే అంటారో సోషల్ మీడియా కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇట్లా విష ప్రచారం చేస్తున్నారు అని చెప్తున్నారో, కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అది పాత వీడియో కావచ్చు మేబీ, బట్ ఇప్పుడు ప్లే చేస్తా, ఇప్పుడే అది ట్రెండింగ్లో ఉంది, వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పేరు తీసే ధైర్యం ఉన్నారే కేసీఆర్ కు? కేసీఆర్ నిజంగా తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ బిడ్డని అనుకుంటే రేవంత్ రెడ్డి పేరు తీసి చూడమని చెప్పు. నేను కేసీఆర్ కు సూటిగా సవాలు చూస్తున్నా. ఆ సన్నాసికి నా కళ్ళలో చూడడానికి భయం, నా పేరు తీయనికే వణుకు. ఆ సన్నాసి నా పేరు తీయమని అడుగుతున్నా నేను అంతే. మరి ఏడుంటే ఎందుకు తీస్తున్నాడు? ఆంధ్రేజే లేదన్నప్పుడు తిట్టుడు ఎందుకు? సో ఈ వీడియో సర్క్యులేట్ చేస్తున్నారు మన సోషల్ మీడియా, కాంగ్రెస్ సోషల్ మీడియా. అది ఏమంటానంటే, మంచి సైకాలజీలో ఒక మంచి ఫేజ్ ఉంటుంది, ఐడెంటిటీ క్రైసిస్ అనేది అందరికీ ఐడియా ఉంటుంది. ఇది ఐడెంటిటీ క్రైసిస్ చాలా తీవ్రంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇట్లాంటి నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి క్యాంపెయిన్కి పాల్పడతారు. రేవంత్ రెడ్డి ప్రాబ్లం ఏంటిదంటే, ఆయన కూడా తెలుసు, ఆయన టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరితోని నాకు పరిచయం ఉంది, ఎన్నికల ముందు కూడా వాళ్ళందరితో మాడుతుండే, ఆయనకు కూడా ఒక మీడియాలో ఒక బ్యాచ్ ఉంది కాబట్టి వాళ్ళందరితో వ్యక్తిగతంగా మాడుతుంది, వాళ్ళందరూ చెప్తుంది. మావోడు ప్రయత్నం చేస్తుంది, ఈసారి ఎట్లా చేసి ఎల్ఓపి కావాలి, మళ్ళీ 28 మాత్రం గట్టిగా కొడతా, నేను ముఖ్యమంత్రి అయితా. ఆయన తయారైందే అందుకు, ఆయన 1000 కోట్లు 100 కోట్లు తీసుకొచ్చి ఖర్చు పెట్టింది అందుకు. ఎట్లా చేసి ప్రతిపక్షం సీట్లో కూర్చోవాలా, కేసీఆర్ గారితో కూర్చుండి ఆమ్నే సామ్నే 4-5 డైలాగులు వేయాలనేది ఆయన తాపత్రయం ఉండే. ఆయన కలలో కూడా ముఖ్యమంత్రి అయితా అనుకోలేడు. ఆయన దరిద్రానికి, తెలంగాణ దరిద్రానికి, మాలాంటోళ్ళ దరిద్రానికి, తెలంగాణ దురదృష్టానికైనా ముఖ్యమంత్రి అయింది. కానీ ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పదవులు ఎడ్డిమార్ గుడ్డి సీటులు వస్తాయి కానీ దానికి ఒక వాల్యూ కానీ, వ్యక్తికి ఉన్నటువంటి క్యారెక్టర్ విలువ కానీ, వ్యక్తి యొక్క ప్రాశస్త్యం కానీ, వ్యక్తి యొక్క ఇంపార్టెన్స్, రిలవెన్స్ అనేది ఉత్తగా ఏదో ముఖ్యమంత్రి కాగానే రాదు. ఎందుకంటే దేశంలో మస్తు మంది ముఖ్యమంత్రులు, కానీ చరిత్రలో నిలిచిపోతాడు కదా రేవంత్ రెడ్డి. ఎందుకంటే 10 ఏళ్ళ ప్రాంతీయ పార్టీ, తెలంగాణ ఉద్యమ పార్టీ అంత బలంగా నిర్మించుకున్నాడు కేసీఆర్. 10 ఏళ్ళు పాలించిండు. ఇట్లాంటి వ్యక్తిని ఓడగొట్టి పక్కన కూర్చోబెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డిగా నేను చరిత్రలో నిలిచిపోతా అని చెప్పి ఏదో సమ్ ఇంటర్వ్యూలో చూసినాను. ఆ పేరైతే ఉంటుంది కదా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను నా గురించి ఈడ భార్గవతో కూర్చుండి నేను ఇసుంటోని అసుంటోని, నేను ఆక్స్ఫర్డ్లో చదువుకోవాల్సిన, నేను గీడున్నా, నేను అమెరికాలో చదువుకుంటాను, ఈడున్నా, ఇవన్నీ చెప్తే నడవదండి. నువ్వు ఫస్ట్ అడవి చదువుకొని రావాలి. ఈయన కూడా రేవంత్ నా చరిత్రలో నిలిచిపోతుంది అంటే, చరిత్రలో నిలిచిపోతుంది. చరిత్రలో ఎట్లా నిలిచిపోతుంది? నువ్వు పేదల ఇల్లు కొట్టిన, హైడ్రాన్ తీసుకొచ్చిన, భూతం తీసుకొచ్చిన ఒక వ్యక్తి లెక్క నిలిచిపోతుంది. బ్యాగులు మోసినటువంటి ఒక ఎమ్మెల్యేగా, అంటే బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధిగా నిలిచిపోతుంది. నీ అదృష్టం మంచిగా ఉండి ఆ కేసు నుంచి ఇప్పుడైనా తప్పించుకుంటే మాకు తెలియదు కానీ అట్లా నిలిచిపోతావు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయనని చెప్పి అసెంబ్లీలో రాగానే కూనీ చేసినటువంటి ఎమ్మెల్యేల మార్పు చేర్పులు కొనుగోళ్లతో చేసినటువంటి ఒక ప్రజాస్వామ్య హంతకుని లెక్క నిలబడిపోతావు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన చరిత్రలో చాలామంది నిలిచిపోయారు. మీకు కూడా ఐడియా ఉంటుంది, దావూద్ ఇబ్రాహిం లాంటి వాళ్ళ పేర్లు కూడా చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. మన ముంబై మీద దాడి చేసినటువంటి వ్యక్తుల పేర్లు, పాకిస్తాన్ హంతకులు, తీవ్రవాదుల పేర్లు కూడా చరిత్రలో రాసుకోవాల్సి వస్తుంది. సరే, అంత సివియర్ క్రిటిసిజం మనకు అవసరం లేదు. కానీ మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఒక్క మాట ఆయన ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది ఇప్పుడు నేను పేపర్ చదువుతున్నటువంటి కాలంలోనే చంద్రబాబు జమాన్ నుంచి నేను పేపర్లు చదువుతున్నా, నాకు కొత్త రాజకీయాల పట్ల కొంత బేసిక్ అవగాహన ఉంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత చాలామంది ముఖ్యమంత్రులు మారినారు. కానీ ఎంతమంది పేర్లు గుర్తున్నాయి? చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ గారు. మధ్యలో వచ్చినటువంటి ఎవరి పేర్లు కూడా గుర్తుండే. ఐఎమ్ టెలింగ్ యూ టుడే, ఖచ్చితంగా తెలంగాణ చరిత్రలో అత్యంత హీనమైన, అత్యంత అన్పాపులర్, నెగ్లిజిబుల్ పిఆర్, నెగ్లిజిబుల్ రికార్డ్, నెగ్లిజిబుల్ హిస్టరీ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఉంటారంటే అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి. ఆయన 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఉన్నా ఇట్లా ఉంటుంది. ఎందుకంటే చరిత్రలో స్థానం దక్కాలంటే నువ్వు ఎన్నేళ్ళు ఉన్నావని కాదు. అదొక సామెత ఉంటుంది కదా, సమ్ 10 ఏళ్ళు బతకడం కంటే టైప్స్ అట్లా ఉంటుంది కదా. నువ్వు 10 రోజులే ఉండు, నీకు ఐడియా ఉండి ఉంటుంది. ఒక సినిమా చూసినాం మన అందరం, ఒకటే రోజు సీఎం. నువ్వు ఒక్కరోజు ఉన్నా సరే ప్రజలలో ఏం మార్పు తెచ్చినావు, ఎంత మార్పు తెచ్చినావు, ప్రజలు నిన్ను ఎట్లా గుర్తుపెట్టుకున్నారు, దేనికోసం గుర్తుపెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి సీఎం కాకముందు రకరకాల దుష్ప్రచారాలు చేసినారు ఆయన మీద. కానీ రాజశేఖర రెడ్డి గారు దేనికి గుర్తున్నారు ఈరోజు ప్రజలల్లో? ఒక ఆరోగ్యశ్రీకి, ఒక ఫీజు రియంబర్స్మెంట్కి గుర్తున్నారు. అట్లే మరి రేవంత్ రెడ్డి దేనికి గుర్తుంటారు? 18 నెలల తర్వాత దేనికి గుర్తుంటారు?
సరే ఇక వాళ్ళ పిఆర్ బ్యాచ్ భజన బృందం ఏదైనా చెప్పొచ్చు, అది వేరే విషయం. కానీ ఈరోజు ప్రజలకు నువ్వు దేనికి గుర్తున్నావు అంటే నువ్వు ఇచ్చిన హామీలు మోసం చేసిన దానికి గుర్తున్నావు, ఎట్లంటే ఇచ్చిన మాటను తప్పినందుకు గుర్తున్నావు. మొత్తం పైసలు లేవు, కేసీఆర్ లూటీ చేసిపోయిండు, రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసిపోయిండు, మిత్తిలకు కూడా పైసలు లేవు, మిత్తిలు కట్టడానికి ఆయన చేసిన అప్పులకి ఎక్కడి నుంచి తీసుకురావాలి పైసలు అని చెప్పి బాధపడుతున్నాడు కదా. అంటే ఎట్లుంటా అంటే చాతగానుడు ఏదో ముచ్చట చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇదే మాట ఫస్ట్ డే చెప్పిండు, దాదాపు 17-18 నెలలు అవుతుంది, మళ్ళీ అదే ముచ్చట చెప్తుండు. మీరు రాసుకోండి భార్గవ్, ఆయన ఇంకా 18 నెలల తర్వాత కూడా సేమ్ స్టోరీ చెప్తాడు. ఓకే, ఎందుకంటే ఒకప్పుడు 15-16 వేల కోట్ల రూపాయల ఇన్కమ్ వచ్చేటువంటి ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చి ఆయన బిలో 10,000కి తీసుకొచ్చి, ఐడియల్గా ఏంటిది, నువ్వు 15,000 కోట్ల రూపాయలు ఉన్న దాన్ని 15,000 కోట్లకు కూడా మెయింటైన్ చేస్తే ఎకానమిక్స్ ప్రకారం దట్ ఈస్ డిప్రిషియేటివ్ వాల్యూ. 15 ఉన్నది 16, 17, 18 కావాలి. నువ్వు స్టేటస్ కో మెయింటైన్ చేస్తే అది ఒక రకంగా తిరోగమనం అంటారు ఎకానమిక్స్లో. ఆయన స్టేటస్ కో మెయింటైన్ చేయడు, దేవుడు ఎరుగు, చక్కగా సగంకి తీసుకొచ్చి పెట్టిండు. సగంకి ఎందుకు తీసుకొచ్చి పెట్టిండు అని అంటే ఆయన ఏదేదో పిచ్చి పిచ్చి మాటలని చెప్తాడు. ఇప్పుడు ఇదే కేసీఆర్ గారు, ఇదే బీఆర్ఎస్ పార్టీ 2014లో ఏడుండే, 2024లో ఏడుంది. ఇప్పుడు ఒక 3 రెట్లు ఎకానమీని 10 ఇయర్స్లో పెంచినటువంటి ఒక్క ప్రభుత్వం, అది డొమెస్టిక్ కావచ్చు, కంట్రీ కావచ్చు, అంటే ఐ మీన్ స్టేట్ అండ్ కంట్రీ, ఎక్కడ కూడా లేదు, జరగదు కూడా. అంటే 3 times ఎకానమీని గ్రో చేయడం అంటే అది ఎకనామిక్స్ చదువుకున్నాను తెలుస్తుంది. నేను BA చదివిన. ఎకానమీ 1%, 2% పెరగడమే చాలా చాలా గగనం. అంటే దట్టు ఛాలెంజింగ్ పీరియడ్లో కొత్త స్టేట్ వచ్చిన తర్వాత పెరగడం చాలా చాలా కష్టం. అట్లాంటి 3 times పెరిగింది. మరి ఏమైంది 15 నెలల్లో? ఉల్టా సగం అయింది. వరంగల్ వెళ్ళినప్పుడు నేను బీఆర్ఎస్ కార్యకర్తలతో కాకుండా సామాన్య ప్రజలతో మాట్లాడినప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 1 ఎకరం భూమి ఉంటే మేము లక్షాధికారులము, 40 నుంచి 50 లక్షలు ఎకరం ఉండే, ఇప్పుడు 40 లక్షల ఎకరం వచ్చేసి 20 లక్షలు ఎవడన్నా అమ్ముదామన్నా కూడా కొంటలేడు, అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ తెలంగాణలో నిజంగానే ఉందా? మీరేమన్నా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తుర్రా? వేరేళ్ళ దాకా కాదు, నేను మా ఊరు పేరు చెప్తా. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం. ఎవరన్నా పంపించండి, ఎవరన్నా ఫోన్లో కలుకోండి. మా ఊర్లో రోడ్డు పక్కన 60 లక్షల రూపాయలకు ఎకరం అమ్మమంటే కూడా అమ్మలేడు రైతు. 60 లక్షలు ఏందన్నా, ఎక్కువ అయిపోతుంది. మీకు తెలియదు, ఎట్లా పెడుతున్నాయి తెలుసా రేట్లు. కొందామంటే భూమి దొరకదు, పైసలు ఏం చేసుకోవాలి అర్థం కాక అందరు భూముల మీద పెడుతురు. పైసలు ఎడికించి వస్తుంది? అసలు అమ్మేటోడు లేడు. అప్పుడు అమ్మేటోడు లేడు, అమ్దామంటే అడ్డగోలు రేట్ చెప్తుండే. ఎందుకు? వాళ్ళకు భరోసా, 4 రోజులు అయితే ఇంకా పెరుగుతుంది. అదే భూమి 2014లో 1,80,000 ఉండే, 60 లక్షలు అయింది. మరి ఈరోజు ఎంత అయింది తెలుసా? ఏమన్నా కానీ భయ్, నా కొడుకు అమెరికా పోతాడు, ఇప్పుడు నాకు 20 లక్షలు కావాలి, ఒక ఎకరం అమ్ముతా అంటాడు. ఎకరం అమ్ముతా అని మొదలుపెట్టినాడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక. ఇప్పుడు ఎకరం అమ్ముతా అంటే కూడా ఎవడు కొంటలేడు. 20 లక్షలు కూడా కొంటలేడు. ఎందుకనంటే 20 లక్షలకు కొన్న తర్వాత వాడు అమ్మాలంటే మార్కెట్ ఉండాలి కదా. సరే, వాడికి 20 లక్షల డిస్కౌంటెడ్ ప్రైస్ వస్తుండొచ్చు 40 లక్షలకి, కానీ కొనేటోడు ఉండాలి కదా. మళ్ళీ కొన్నోని దగ్గర లేదు, రియల్ ఎస్టేట్ లేదు, పాడలేదు, అవసరమే లేదు, అవసరమైతే 3 రూపాయల మిత్తిగా రాసిస్తా, నువ్వు తీసుకుంటే తీసుకో, అది ముచ్చట. అంటే అంత దుర్మార్గమైన పరిస్థితి ఎందుకు ఉందనంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆత్మపరిశీలన చేసుకోవాలా.